Hi friends, good morning to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market analysis of Bank Nifty next week. Like 23rd March నుంచి నెక్స్ట్ వీక్ అంతా మనకి బ్యాంక్ నిఫ్టీలో స్ట్రక్చర్ మ్యాపింగ్ ఎలా ఉంటుంది, ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయి. సో మార్కెట్ అనేది ఎటువైపు రన్ అవ్వబోతుంది, ఎటువైపు ట్రెండ్ ఉన్నది ఏంటో అనేది టోటల్గా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం అన్నమాట. సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలోనే నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే లైక్ నెక్స్ట్ మంత్ ఉంది కదా, April 1st నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకి మన ఇచ్చే కంటెంట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దానికి కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ డీటెయిల్స్ కూడా ఫుల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే డైరెక్ట్గా మీరు జాయిన్ అయిపోవాల్సిన అవసరం లేదు. బ్యాక్ వెళ్ళి నా యూట్యూబ్ వీడియోస్ మీరు ఎవరిని చూడండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలంటే ఇంకా నేర్చుకోవాలని ఉందనుకుంటేనే వాళ్ళు జాయిన్ అవ్వడానికి చూడండి. వెళ్ళి చూడండి, నా బ్యాక్ వెళ్ళి యూట్యూబ్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉన్నది, సో నా సబ్జెక్ట్ ఎలా ఉన్నది, నా కంటెంట్ ఎలా ఉన్నది, డిఫరెంట్గా ఉన్నది, అప్రోచ్ అవ్వాలనిపిస్తే అప్రోచ్ అవ్వండి. ఓకేనా? సో April 1st నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వచ్చు అనమాట. కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాం. ఓకే రైట్. సో వెళ్ళిపోదాం, నెక్స్ట్ వీక్ అనాలిసిస్కి వెళ్ళిపోదాం. సో రైట్. సో నెక్స్ట్ వీక్ అనాలిసిస్ వెళ్ళే ముందు నెక్స్ట్ వీక్లో ఇంపార్టెంట్ న్యూస్ ఏ ఉన్నాయి ఒకసారి అవి చూసుకొని తర్వాత నెక్స్ట్ వీక్ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఫండమెంటల్ టెక్నికల్ అనాలిసిస్కి వెళ్ళిపోదాం. రైట్. సో చూసుకుంటే నెక్స్ట్ వీక్ ఇంపార్టెంట్ న్యూస్ ఏమైనా ఉన్నాయా అనుకుంటే మనకి ఇంపార్టెంట్ న్యూసెస్ ఏమి లేవు. సో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. సో లాస్ట్ వీకే మనకి అయిపోయింది ఆ న్యూస్ ఇంపాక్ట్. సో ఓకే. సో అయితే లాస్ట్ వీక్ ఫుల్ ర్యాలీ కదా, సో ఈ వీక్ కొంచెం కామ్ అవుతుంది మార్కెట్ అనేది. అంటే లాస్ట్ వీక్ ఏంటంటే ప్రీవియస్ వీక్ లాస్ట్ వీక్ మనకి ఇంపార్టెంట్ ఈ ఫెడ్ ఇంట్రెస్ట్ డెసిషన్ రావడం ఇది పాజిటివ్గా రావడం వల్ల మార్కెట్స్ అనేవి కూడా చాలా డ్రాస్టిక్గా ర్యాలీ అయిపోయామాట. సో ఇంకా నెక్స్ట్ వీక్ ఈ వీక్ కూల్ ఆఫ్ అవ్వచ్చు మార్కెట్స్ అనేవి. కూల్ ఆఫ్ అంటే మన కూల్ ఆఫ్ అంటే ఏ కూల్ ఆఫ్ అయిపోతున్నట్టు కాదు, ఎంట్రీస్ రావని కాదు. సో మన స్ట్రక్చర్ మ్యాపింగ్, మన టెక్నికల్ అనాలిసిస్, స్మార్ట్ ఆర్డర్ బ్లాక్, ఆర్డర్ ఫ్లోస్, లిక్విడిటీస్ ఏరియాస్ చూసి మనం ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేయొచ్చు. బట్ ఎంత పెద్ద ర్యాలీస్ ఎక్స్పెక్ట్ చేయలేమో అనుకుంటున్నాను నేనైతే. అంటే ఇంత పెద్ద ర్యాలీస్ ఎక్స్పెక్ట్ చేయమో అనుకుంటున్నాను, ఇంత పెద్ద. ఓకే రైట్. సో చూద్దాం ఏదైతేనేమి. న్యూస్ ఇంపాక్ట్స్ ఏమి లేవు కదా. సో ఇండియన్ న్యూస్ ఇంపాక్ట్స్ ఏమైనా ఉన్నాయి చూద్దాం. సార్ ఇండియన్ న్యూస్ ఇంపాక్ట్స్ కూడా ఏమి లేవు. రైట్. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, స్ట్రక్చర్ మ్యాపింగ్ వచ్చేద్దాం. స్ట్రక్చర్ మ్యాపింగ్ వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి చూద్దాం. వీక్లీ టైం ఫ్రేమ్, మంత్లీ టైం ఫ్రేమ్ ఇంకా అన్నీ ఒకటేమాట. బట్ అండ్ అట్ ద సేమ్ టైం ఇందులో చెప్పుకోవడానికి కూడా ఏం ఉండదు. ప్రీవియస్ వీడియోస్ ప్రతిరోజు నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకైతే చెప్పి బోర్ కొట్టేసి విని చిరాకు అనిపిస్తుంది. ఎందుకురా బాబు అని తీసిమంటారు. బట్ స్టిల్ కొత్తగా వచ్చిన 2-3 ఉంటారు కదా, ఎవరైనా సరే ఒక 2-3 అయినా వాళ్ళ కోసం అయినా సరే కొంచెం చెప్పాలి. రైట్. ఏం లేదు, ఇప్పుడు చూసుకుంటే వీక్లీ టైం ఫ్రేమ్లోని వీక్లీ టైం ఫ్రేమ్లో ఎలాంటి క్యాండిల్ ఫామ్ అయిందో చూసుకుంటే చాలా మంచి క్యాండిల్, మంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. అట్ ద సేమ్ టైం సో చాలా ఇంపార్టెంట్ జోన్ ఇక్కడ ఫామ్ అయింది. అయితే ఇక్కడికి వచ్చేస్తుందా అంటే ఇక్కడ రావడం అనేది చాలా కష్టం. ఇక్కడ మార్కెట్ అనేది అప్రాక్సిమేట్లీ చూసుకుంటే లాస్ట్ వీక్ 2000 పాయింట్స్ ర్యాలీ అయిపోయింది. 2000 పాయింట్స్ నుంచి ఇక్కడికి రావాలి అంటే అది మళ్ళీ చాలా టైం పట్టేస్తుంది. సో కాకపోతే ఇది మంచి బిగ్ డిమాండ్ జోన్. ఓకే, చాలా బిగ్ డిమాండ్ జోన్ అన్నమాట. సో ఈ ఏరియాకి వచ్చినప్పుడు చూసుకుందాం. ఇది చాలా దూరంగా ఉన్నది, జస్ట్ పెట్టుకున్నాం. అయితే అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లైన్ గీస్తున్నాను అప్ సైడ్. ఇది ఎందుకు గీస్తున్నాను ఏంటి అనేది తర్వాత మీకు చెప్తాను. ఓకే, ఇది ఇంపార్టెంట్ లైన్ వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం. ఇంకా పైకి వెళ్తే ఇక్కడ ఉన్నది, బట్ స్టిల్ ఎంతవరకు పైకి వెళ్తుంది అని చెప్పేసి నేను అనుకోను. ఓకే, వెళ్తే వెళ్ళిపోవచ్చు. ఇగో ఇలాంటి కేసు జస్ట్ ఆటోమేటిక్ ఇక్కడ వరకు వెళ్ళిపోవడానికి కూడా పెద్ద వింతేం కాదు. ఓకే, వెళ్తే కూడా వెళ్ళిపోవచ్చు. బట్ స్టిల్ నేను అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓకే రైట్. నెక్స్ట్ వీక్లీ టైం ఫ్రేమ్ చూసుకుంటే అలా ఉంది. డే టైం ఫ్రేమ్కి వచ్చేద్దాం. డే టైం ఫ్రేమ్కి వచ్చేస్తే సో ఎలా ఉన్నది ఏంటి కదా. ఓకే, డే టైం ఫ్రేమ్ మనకి ఇంపార్టెంట్ అనమాట. సో చూసుకుంటే డే టైం ఫ్రేమ్ ప్రకారం మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ ఉన్నది. ఓకే, ఇదేంటి డౌన్ ట్రెండ్ ఉంది అంటున్నాడు, బాగా ఇక్కడ మార్కెట్ అంతా బుల్లిష్గా ర్యాలీ అవుతుంది, డౌన్ ట్రెండ్ అంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ ప్రకారం డౌన్ ట్రెండ్ ఉన్నది. ఓకే, సో మీకు ఈ పాయింట్ కూడా తెలిసిందే. బికాస్ ఆల్ టైమ్ హై దగ్గర నుంచి ఒక పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్.
ఓకే. సో డౌన్ ట్రెండ్ వైపు ఉన్నది. సో లైక్ ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ ఇక్కడ ఒక పుల్ బ్యాక్, ఇంటీరియర్ పుల్ బ్యాక్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, లిక్విడిటీ స్వీప్. ఓకే. సో లిక్విడిటీ స్వీప్, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ మాట. సో రైట్, అయితే చూసుకుంటే డే టైం ఫ్రేమ్ ప్రకారం బేరిష్ ట్రెండ్ ఉన్నది. ఇది ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్ మాట. ఇది దాటిన తర్వాత మనం ఇంకా టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళచ్చు. బట్ స్టిల్ ఓకే, ఇక్కడ బేరిష్ ట్రెండ్ ఉంది కదా అని చెప్పేసి మనం ఇక్కడ బేరిష్ ఎంట్రీస్ ప్లాన్ చేయలేం. ఓకే. సో ఇక్కడ వేరే విధంగా ఇప్పుడు ఇది ఇలా పైకి వెళ్తుంది కదా, ఇది రిట్రేస్మెంట్ డే టైం ఫ్రేమ్ ప్రకారం. ఇది ఒక రిట్రేస్మెంట్ అన్నారు కదా అని చెప్పేసి మనం డౌన్ ట్రెండ్ లోకి వెళ్ళిపోయి మనం వెళ్ళి బేరిష్ అంటే మా డే టైం ఫ్రేమ్ లో బేరిష్ కొన్నారు కదా అని చెప్పేసి బేరిష్ ఎంట్రీస్ తీసుకోలేం కదా. ఇక్కడ తగ్గట్టు దీని ఎంట్రీస్ ప్లాన్ చేయాలి. ఇక్కడ వేరే స్ట్రక్చర్ మ్యాపింగ్ ఉంటుంది. 15 minutes టైం ఫ్రేమ్ లో వేరే స్ట్రక్చర్ మ్యాపింగ్ ఉంటుంది. 1 minute టైం ఫ్రేమ్ లో మళ్ళీ వేరేగా ఉంటుంది. 1 minute టైం ఫ్రేమ్ లో ఎప్పటికప్పుడు ఏ రోజు ద్వారా చేంజ్ అయిపోతుంటుంది. సో 1 minute టైం ఫ్రేమ్ ని మనం నేర్చుకోవాలి. మనం హైయర్ టైం ఫ్రేమ్స్ నేర్చుకున్నా మనం ఏం చేయలేం. 1 minute టైం ఫ్రేమ్ నేర్చుకుంటేనే మనకి ఎంట్రీస్ అనేవి వస్తాయి. మనం ప్లాన్ చేయగలం. ప్రతిరోజు ఎంట్రీస్ కావాలన్నా లేకపోతే వారంలో ఒక 3-4 ఎంట్రీలు అయినా రావాలంటే 1 minute టైం ఫ్రేమ్ కంపల్సరీగా నేర్చుకోవాలి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను అనిపిస్తాను కదా, దాన్ని కాంటాక్ట్ చేయండి. April 1st నుంచి కూడా మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు మాట. రైట్. సో చూసుకుంటే మనకి ఇప్పుడు చూసుకుంటే మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీక్ ఏంటి ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తుంది. సో మార్కెట్ ఇది చాలా ఇంపార్టెంట్ లో, ఈ లో దగ్గర నుంచి మార్కెట్ అనేది లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది. ఈ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేస్తే డైరెక్ట్ టార్గెట్ అనేది ఇక్కడ వరకే అని చెప్పేసి ఆల్రెడీ చెప్పాను. ఇది కూడా బ్రేక్ అవుతుంది బట్ స్టిల్ మనం టార్గెట్స్ డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఓకే. డే టైం ఫ్రేమ్ లో టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకున్నాం. డే టైం ఫ్రేమ్ లో టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకున్నాం అంటే నెక్స్ట్ వచ్చే 15 minutes టైం ఫ్రేమ్ లో ఇక్కడ ట్రెండ్ అంతా అప్ ట్రెండ్ లో ఉంటుంది కదా. ఇక్కడ అన్ని బుల్లిష్ ఎంట్రీస్ స్మాలర్ టైం ఫ్రేమ్ లో ప్లాన్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. బట్ స్టిల్ ఏంటంటే ఒక 2 days అయితే ఎంట్రీస్ రాలేదు. చాలా మార్కెట్ అనేది డ్రాస్టిక్ గా అసలు రిట్రేస్మెంట్ అనేది లేకుండా అప్ సైడ్ ర్యాలీ అయిపోయింది. మనకి రిట్రేస్మెంట్ వస్తేనే బాగుంటుంది అన్నమాట ఎంట్రీస్ లో. ఓకే. సో అలా పారిపోతే మనకి ఎక్కడ ఎంట్రీ రాదు. అక్కడ స్మాల్ స్టాప్ లాస్ ఎంట్రీ అనేది రావు అన్నమాట. ఈ లాస్ట్ 2 days మనకి ఎంట్రీస్ అనేవి వచ్చాయి. ఓకే. సో ఒక లాస్ట్ రోజు కూడా ఇక్కడ వచ్చినా సరే ఇక్కడ బేరిష్ ఎంట్రీ వచ్చింది. బుల్లిష్ ఎంట్రీ పెద్దగా ఏం రాలేదు. ఇక్కడేమో బుల్లిష్ ఎంట్రీ వచ్చింది అనమాట. ఓకే. సో దరిద్రం ఏంటంటే ఈ ట్రెండ్ అంతా తెలుసు కూడా మనం ఈ ట్రెండ్ లో కొన్ని పాయింట్స్ క్యాచ్ చేయగలం తప్ప మొత్తం క్యాచ్ చేయలేము. బికాస్ మనం పొజిషన్స్ క్యారీ చేయలేం. ఏదైతే ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే డే ట్రేడింగ్ లోని ఇంట్రాడే ట్రేడింగ్ లో ఎండ్ ఆఫ్ ది డే ఎగ్జిట్ అయిపోతాం 3 కంటే ముందే. నెక్స్ట్ డే ఏమవుతుంది ఏదో మన చేతుల్లో స్పెక్యులేట్ చేయకూడదు. బికాస్ ఏదైనా వర్స్ట్ న్యూస్ ఉంటే ఇదంతా పోవచ్చుకోవడానికి, ఇదంతా పోయి మళ్ళీ ఎందుకు ఆ స్పెక్యులేషన్స్ అని చెప్పేసి మనం పొజిషన్ క్యారీ చేయలేం అన్నమాట. నెక్స్ట్ డే ఫ్రెష్ గా మళ్ళీ స్టార్ట్ చేస్తాం తప్ప పొజిషన్ క్యారీ చేయలేం మనం. నేనైతే చేయలేను, మరి మీ సంగతి నాకు తెలియదు. ఓకే. సో ఆ విధంగా ఏంటంటే ఇదంతా ఈ ట్రెండ్ అంతా తెలిసినా సరే ఇంత పెద్ద ర్యాలీ వచ్చేయడం వల్ల మనం ఏం చేయలేకపోయాం. యాక్చువల్లీ చెప్పాలంటే టెక్నికల్ గా బుల్లిష్ సైడ్ సిగ్నల్ వస్తుంది. దీనికి ఫండమెంటల్ గా యాడ్ అయిపోవడం వల్ల మనకి ఎక్కడ ఎంట్రీ అనేది రాలేదు. ఫండమెంటల్ గా యుఎస్ లోని ఆ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది కదా, అందులో ఏంటంటే నథింగ్ ఏ చేంజెస్ చేయలేదు అనమాట. సో అట్ ద సేమ్ టైం ట్రంప్ కూడా మనకి ఇండియా మీద డ్యూటీస్ ఏమంటారు దాన్ని ఎక్సైజ్ డ్యూటీస్ ఇంపోజ్ చేస్తా అన్నది ఇంకా డెసిషన్ ఏం తీసుకోలేదు. సో మార్కెట్స్ అనేవి డెసిషన్ ఏం తీసుకోలేదు కదా చెప్పేసి సో ఈ ఇక్కడ అంటే ఇది యాక్చువల్ చెప్పాలంటే ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ. ఓకే. ఇది బుల్లిష్ కాదు, షార్ట్ ర్యాలీ అంటారు అనమాట. అంటే ఇప్పుడు వరకు ఉన్న షార్ట్ పొజిషన్స్ అన్ని కొన్ని ఎగ్జిట్ అవుతుంది అనమాట. ఎఫ్ఐఎస్ కానీ ఎఫ్ఐఎస్. ఓకే. మోస్ట్లీ ఇంపార్టెంట్లీ ఎఫ్ఐఎస్ అనమాట. షార్ట్స్ కవరింగ్ చేసుకుంటున్నారు అనమాట ఇది. ఓకే. ఇది బుల్లిష్ ఎంట్రీ కాదు. మళ్ళీ మార్కెట్ అనేది డౌన్ సైడ్ వస్తుంటది. సో ఎక్కడ వస్తుంది ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ఇది షార్ట్ కవరింగ్ ర్యాలీ. ఓకే. మనం వాళ్ళ పొజిషన్స్ ని కొన్ని ఎగ్జిట్ అవుతున్నారు అనమాట. ఓకే. రైట్. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు చూసుకుంటే మరి ఇప్పుడు డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మార్కెట్ అనేది బుల్లిష్ సైడ్ ర్యాలీ అవుతుంది. ఈ టార్గెట్ కూడా వచ్చేసింది. మరి నెక్స్ట్ ఏంటంటే మరి బుల్లిష్ సైడ్ ఉంటారా అంటే బుల్లిష్ సైడ్ ఉంటాను. ఓకే. బుల్లిష్ సైడ్ ఎక్కడి వరకు ఉంటానంటే ఈ ఏరియా వరకు ఉంటాను. బట్ చెప్పలేం మార్కెట్లో ఏ టైంలో అయినా సరే మళ్ళీ ఇలా రివర్సల్ రావచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చి మళ్ళీ ఇలా బుల్లిష్ కూడా వెళ్ళొచ్చు అనమాట. అంటే స్ట్రక్చర్ మ్యాప్ మీకు అర్థమవుతుంది. మీకు ఇక్కడ చెప్తుంది డైరెక్ట్గా ఇక్కడికే వెళ్ళిపోవాలని రూల్ లేదు. ఓకే. సో ఇక్కడ ఒక 51,000 ఏరియా ఉన్నది.
ఓకే, సో 51 లైక్ ఇది దాటితే బాగుంటుంది. ఈ హై దాటితే ఇక్కడ వరకు ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం బేరిష్ అంటే టోటల్గా బేరిష్ వెళ్ళిపోవడం కాదు, ఇక్కడ నుంచి బేరిష్ వస్తాము. మళ్ళీ తర్వాత అక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకొని అది టోటల్ బేరిష్ వస్తుందా లేకపోతే ఇది బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉన్నదా చూసుకుంటాం అన్నమాట అక్కడ మనం. ఓకే, సో అయితే ఒకటి ఇప్పుడు మరి బుల్లిష్ సైడ్ ఉంటారా బేరిష్ సైడ్ ఉంటారా అంటే ఈ హై అనేది మంచిగా బ్రేక్ అవ్వాలి. ఇప్పుడు ఈ హై అన్న చూడండి, ఈ హై అనేది మంచిగా బ్రేక్ అవ్వాలి. రేపు స్వీప్ చేసింది అనుకోండి, అంటే రేపు స్వీప్ చేయడం అంటే డే టైం ఫ్రేమ్ క్యాండిల్ పడేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్, 1 minute టైం ఫ్రేమ్ క్యాండిల్ చూడడం కాదు. ఇక్కడ ఏంటంటే డే టైం ఫ్రేమ్ కాబట్టి డే టైం ఫ్రేమ్ మేజర్ హై ఇది. ఈ మేజర్ హైని క్యాండిల్ అనేది మంచిగా స్వీప్ లైక్ ఏంటంటే క్లోజ్ చేయాలి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ క్యాండిల్ అనేది స్వీప్ చేసింది ఓకే, నిన్నటి క్యాండిల్ స్వీప్ చేసింది, ఇంకా అప్పుడే డెసిషన్కి వచ్చేయకూడదు. ఓకే, సో రేపు పొద్దున గ్యాప్ అప్ అయిపోయింది అనుకోండి, అది స్వీప్ చేసినట్టు కాదు. ఓకే, సో లేదా ఫ్లాట్గా ఓపెన్ అయిపోయి అప్ సైడ్కి వెళ్ళినా సరే అది స్వీప్ చేసినట్టు కాదన్నమాట. ఓకే, సో అప్పుడే డెసిషన్కి వచ్చేయకూడదు, ఇంకా చిన్న స్వీపే. గ్యాప్ డౌన్ అయిపోతే స్వీప్ అయినట్టు అనమాట. గ్యాప్ డౌన్ అయ్యి అక్కడ పైకి ఈ హై లైక్ బ్రేక్ చేయకుండా గ్యాప్ డౌన్ డౌన్ సైడ్ వస్తే అప్పుడు ఈ హై స్వీప్ చేసినట్టు. హై స్వీప్ చేస్తే ఈ పైన ఉన్న సెల్ సైడ్ లిక్విడిటీ ఈ సైడ్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డౌన్ సైడ్ వచ్చిన సరే టోటల్గా డౌన్ సైడ్ వెళ్ళిపోతున్నా కాదు, మళ్ళీ వీక్లో ఏదో ఒక టైంలో మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్ళొచ్చు. అది ఎక్కడ ఏంటనేది తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, సో కమింగ్ డేస్లో కూడా మాట్లాడుకోవచ్చు. బట్ స్టిల్ ఈ హై అనేది ఇక్కడ లిక్విడిటీ ఉంటుంది అనమాట. ఇక్కడ లైక్ స్టాప్ లాస్ ఉంటాయి. ఈ లిక్విడిటీ ఒకవేళ స్వీప్ చేస్తే మార్కెట్ని మనం కొద్దిగా డౌన్ సైడ్ చూడొచ్చు. ఓకే, సో ఆ విధంగా లైక్ డే టైం ఫ్రేమ్లో ఉన్నదన్నమాట. డే టైం ఫ్రేమ్ అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ క్యాండిల్ ఉన్నది మనకి. ఇక్కడ ఆల్రెడీ అది ఫిల్ అయిపోయింది. యాక్చువల్ చెప్పాలంటే ఆల్రెడీ ఇక్కడ ఫిల్ అయిపోయింది ఇది. ఓకే, ఆల్రెడీ ఈ క్యాండిల్ అనేది ఫిల్ అయిపోయింది ఇక్కడ. ఇది చూడండి. ఓకే, సో ఈ రేంజ్ అనేది సో ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. బట్ స్టిల్ కొద్దిగా నేను ఇంపాక్ట్ అవుతుందేమో అనుకుంటున్నాను. ఈ లిక్విడిటీ క్యాండిల్ ఇది ఉంది చూడండి. ఇక్కడ లిక్విడిటీ స్విప్ ఆఫ్ చేసి మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్ ర్యాలీ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ టెస్ట్ చేసి ఆల్రెడీ మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చింది. మళ్ళీ అక్కడ ఏమైనా టెస్ట్ అవుతుందేమో అని చూద్దాం. లైక్ రేపు అది టెస్ట్ అవుతుందా అంటే రేపు నేను ఆ టాప్ సైడ్ ఎక్కడ కొద్దిగా కాషియస్గా ఉంటానంటే ఇక్కడ పైన పెద్దగా మనకి ఇంబ్యాలెన్స్ లేవు. ఇక్కడ ఒక దగ్గర ఇంబ్యాలెన్స్ ఉన్నది. పెద్ద ఇంబ్యాలెన్స్తో అంటే ఇది పెద్ద ఇంబ్యాలెన్స్. బట్ స్టిల్ ఇక్కడ పెద్ద నేను ఇంపాక్ట్ అవుతుందా లేదా అంటే చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లైన్ గీస్తున్నాను కదా, ఇది చాలా ఇంపార్టెంట్ లైన్. బికాజ్ ఇక్కడ ఎందుకు లైన్ గీస్తానంటే 51,000 ఏరియా కూడా 51,000 ఏరియా సైకలాజికల్గా ఒక రెసిస్టెన్స్. బికాజ్ మెజారిటీ ఆఫ్ ద కాల్ ఆప్షన్ సెల్ ఎక్కువగా చేసేది, అంటే ఆప్షన్ సెల్స్ ఎక్కువగా చేసేది ఈ ఏరియా. అంటే లైక్ సైకలాజికల్ నెంబర్స్ దగ్గర ఉంటాయి కదా, 51,000 ఏరియా. ఇది కొద్దిగా నేను స్టాప్ చేస్తుందేమో అనుకుంటున్నాను. సో అక్కడ అందుకే లైన్ గీసి పెట్టాను మీకు. ఇక్కడ ఆ 51,000 ఏరియా అని చెప్పేసి 51,000 దగ్గర పెట్టేయట్లేదు. ఇక్కడ ఈ ఇంబ్యాలెన్స్ దగ్గర పెట్టాను. షార్టర్ టైం ఫ్రేమ్స్కి వెళ్తే ఇంకా మనం మంచిగా ఇంకా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కడెక్కడ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఓకే, డే టైం ఫ్రేమ్ అయిపోయింది. ఓకే, మళ్ళీ మనం 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళే ముందు ఇంకా స్మాలర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళేలాగా సో చూసుకుందాం. లైక్ ఇక్కడ చూసుకుంటే 1 hour టైం ఫ్రేమ్. 1 hour టైం ఫ్రేమ్లో చెప్పాను కదా ఇక్కడ ఇంబ్యాలెన్స్. ఓకే, మనం ఏదైతే డే టైం ఫ్రేమ్లో ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నదో ఇక్కడ బేరిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ ఇక్కడ అవుతుంది అనమాట. బట్ స్టిల్ 51,000 ఇక్కడ కొద్దిగా సపోర్ట్ చేస్తుంది. రైట్, అదే సపోర్ట్ ఇన్ ద సెన్స్ రెసిస్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇంకా పైకి వెళ్తే ఇక్కడ ఉన్నది. ఎంత పైకి రేపు వెళ్ళదు. బట్ స్టిల్ తర్వాత డేస్ వెళ్తుంది. బట్ స్టిల్ మీకు ఒక అవగాహన కోసం ఇక్కడ వరకు ఒక లైన్ తీసి చేస్తున్నాను. రైట్, నెక్స్ట్ 30 minutes టైం ఫ్రేమ్. 30 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళే ముందు 45 minutesకి వెళ్దాం. ఇంకా 45 అయినా 30 అయినా ఇంకా అన్నీ ఒకలాగా ఉంటాయి. ఎస్ రైట్, 15కి వెళ్ళిపోదాం. డైరెక్ట్ 15కి వెళ్ళిపోదాం. సో ఓకే, 15కి వెళ్ళిపోయాం కదా. ఇప్పుడు అసలైన స్ట్రక్చర్ మ్యాపింగ్. సో ఇప్పుడు చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్లో మార్కెట్ అనేది బుల్లిష్ ట్రెండ్లో ఉన్నది. ఇక్కడ నుంచి గీసుకుని రమ్మంటారా? లైక్ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఏముంది, స్ట్రక్చర్ మ్యాపింగ్ గీసుకొని వస్తాను. పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, ఇంటర్నల్ పుల్ బ్యాక్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, సో మళ్ళా బ్రేక్అవుట్ స్ట్రక్చర్, పుల్ బ్యాక్, ఇంటర్నల్ పుల్ బ్యాక్స్, లైక్ మళ్ళా పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, పుల్ బ్యాక్,
inducement, breakout structure, one pullback, internal pullback, internal inducement, breakout structure, internal inducement, breakout structure. నెక్స్ట్ రేపు మళ్ళా ఓకే. యాక్చువల్లీ నేను ఒక పాయింట్ చెప్తాను అనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్ ఒక అతను కామెంట్ సెక్షన్లో పెట్టారు ఇది అంటే నేను ఇక్కడ మొన్న ఫ్రైడే పెట్టాను కదా, ఫ్రైడే పెట్టిన దానికి ఇక్కడ నాకు ఇక్కడ ఎందుకు ఇది బుల్లిష్ సైడ్ వెళ్ళిందో కూడా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. రీజన్ లేదు నాకైతే. మీకు ఏదైనా తెలిస్తే రీజన్ పెట్టండి అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాను కదా, దానికి అతను ఏమన్నాడంటే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ చేసుకొని మార్కెట్ అప్సైడ్కి వెళ్ళింది, అట్ ద సేమ్ టైం ఇంబ్యాలెన్స్ ఫిల్ చేస్తుంది, అప్సైడ్కి వెళ్తుందని చెప్పారు. సార్ ఇది యాక్చువల్ చెప్పాలంటే ఇది 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ కాదు సార్ ఇది. బికాస్ ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇది పుల్ బ్యాక్ అయింది. ఈ పుల్ బ్యాక్ అయిన తర్వాత ఈ హై బ్రేక్ అయితేనే కదా ఇది ఇండ్యూస్మెంట్ అవుతుంది మనకి. ఓకే, లేదా హై బ్రేక్ అవ్వకుండా ఈక్వల్గా హై ఫామ్ చేసిన, అంటే ఇక్కడ ఈక్వల్గా హై ఫామ్ చేసినా పోయి పుల్ బ్యాక్ అయ్యేది. సో ఇది వ్యాలిడ్ పుల్ బ్యాక్ కాదు సార్. సో ఇప్పుడు ఇది ఇండ్యూస్మెంట్ అయినట్టు కాదు మనకి. ఓకే, సో అట్ ద సేమ్ టైం ఇంబ్యాలెన్స్ ఫిల్ చేసి అప్సైడ్కి వెళ్ళింది అంటున్నారు కదండి. ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఇంకా ఉండిపోయింది. ఇక్కడ దీన్ని టెస్ట్ చేయలేదు మార్కెట్ అనేది. పోనీ దీన్ని టెస్ట్ చేసినా సరే అనుకోవచ్చు. సో ఆ విధంగా అందుకే చూసుకోమన్నాను, మీకు కామెంట్ సెక్షన్లో కూడా మీకు పెట్టాను. బట్ స్టిల్ అంటే ఎలాగో వచ్చింది కదా అని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఇక్కడ పాయింట్. ఓకే రైట్. సో ఇప్పుడు చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్లో లాస్ట్లో ఎక్కడ ఉన్నది. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్లో లాస్ట్లో ఇది, అట్ ద సేమ్ టైం ఇది 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో కాదు, అంటే లాస్ట్లో కాదు. బికాజ్ ఇక్కడ ఏంటంటే ఈ హై ఉన్నది చూడండి, ఈ హై అనేది బ్రేక్ అవ్వలేదు. ఓకే, పోనీ ఈక్వల్గా ఫామ్ అయిందా అంటే ఈక్వల్గా కూడా లేదు. ఓకే, ఈక్వల్గా ఉన్న పోనీ ఈ హై ఈక్వల్గా ఉంది కాబట్టి ఈ క్యాండిల్ యొక్క లో స్విప్ చేసేస్తే మనకు అయిపోతుంది పని. కాకపోతే ఈక్వల్గా కూడా లేదు. అయితే మరి ఈ క్యాండిల్ హై ఉన్నది, ఇది ఇన్సైడ్ క్యాండిల్ అయిపోతుంది. ఈ క్యాండిల్ యొక్క లో ఇక్కడ ఉన్నది, ఆ క్యాండిల్ లో స్వీప్ చేస్తుందా అంటే స్వీప్ చేయలేదు. సో అది లాస్ట్ పుల్ బ్యాక్ కాదు. సో అల్టిమేట్గా 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ అనేది ఇక్కడ ఉన్నది అన్నమాట మనకి. యా, సో రైట్. సో ఇప్పుడు ఒకవేళ రేపు పొద్దున్న ఇప్పుడు చెప్పాను కదా మనకి ఈ స్వీప్ అన్నది కదా, ఈ స్వీప్ అనేది లైక్ అయితే యాక్చువల్ చెప్పాలంటే మీకు ఫ్యూచర్స్ చార్ట్స్ కూడా పెడతాను. ఇక్కడ ఫ్యూచర్స్ చార్ట్ పెడితే ఫ్యూచర్స్ చార్ట్లోని డే టైం ఫ్రేమ్లోని ఇంకా ఇది బ్రేక్ అవ్వలేదు. ఓకే, ఈ హై ఉంది చూడండి, అల్టిమేట్ టార్గెట్ మనం చెప్పుకున్నాం చూడండి, ఇంకా అది బ్రేక్ అవ్వలేదు. సో మనకి ఏదైతే ఇక్కడ ఇంపార్టెంట్ ఏరియా ఉన్నదో ఈ ఇంపార్టెంట్ ఏరియా దగ్గర ఆగిపోయింది అన్నమాట మార్కెట్ అనేది. సో రేపు అయితే ఇప్పుడు ఇదే తరహాలోని లైక్ ఇప్పుడు చూసుకుంటే ఇందాకలా ఇండెక్స్ లో ఇక్కడ ఇది 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ లో ఇంటర్నల్ లో అని చెప్పలేదు మీకు, ఇక్కడ ఇది కాదని చెప్పాను. బికాజ్ ఇక్కడ ఈ హై ఇది ఉన్నది, ఈ క్యాండిల్ యొక్క లోన్ స్వీప్ చేయలేదు. సో అల్టిమేట్ గా లాస్ట్ లో ఇదని చెప్పాను. ఓకే, సో కాకపోతే ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఇది పాసిబుల్ అయింది చూడండి, అబ్జర్వ్ చేయండి, అవునా? ఓకే, సో ఈ హైని ఇది బ్రేక్ చేసింది. సో ఇప్పుడు పుల్ బ్యాక్ ఇమీడియట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నదన్నమాట. సో నేను అనుకుంటుంది ఏంటంటే రేపు పొద్దున్న ఒక ఫ్లాట్ గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఇప్పుడు డే టైం ఫ్రేమ్ లో ఇది ఉన్నది చూడండి, ఇది ఇంకా బ్రేక్ అవ్వలేదు. ఓకే, డే టైం ఫ్రేమ్లోది ఫ్యూచర్స్లోని ఇది ఇంకా బ్రేక్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం లైక్ ఇందులో స్లైట్గా బ్రేక్ అయింది, బట్ స్టిల్ స్వీప్ చేసి లోన క్లోజ్ అయింది. ఓకే, సో నేనేమనుకుంటున్నానంటే అంటిల్ అండ్ అన్లెస్ ఫ్యూచర్స్లో బ్రేక్ అవ్వలేనంత వరకు మనకి ఇంకా బ్రేక్ అవ్వలేదు. సో ఇంకా మనం ఏంటంటే ఈ ఇందులోనే ఉంటాం అన్నమాట. సో నేను ఫ్యూచర్స్లో బ్రేక్ అవ్వలేదు కాబట్టి నేను ఇంకా బ్రేక్ కింద తీసుకోలేను. అది అక్కడ ఇండెక్స్లో స్వీప్ అయినట్టు ఇక్కడ ఇంకా బ్రేక్ అవ్వలేనట్టు. సో నేనేమనుకుంటున్నానంటే రేపు పొద్దున్న ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుంటున్నాను. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఒకవేళ ఈ ఈ లోన్ కనుక బ్రేక్ చేస్తే, ఓకే, సో మీరు అనొచ్చు ఇండెక్స్ లో మరి ఇది లో కాదు కదా, ఫ్యూచర్స్ లో లో అవుతుంది కదా అనుకుంటే మరి ఏది కన్సిడర్ చేసుకుంటారంటే ఇది కన్సిడర్ చేసేసుకోవచ్చు. మీరు కళ్ళు మూసుకొని ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. రేపు పొద్దున్న ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఇక్కడ మీకు ఒకవేళ ఈ లోన్ బ్రేక్ చేస్తే, ఓకే, ఇది బ్రేక్ చేసేస్తే ఇక్కడ నుంచి మనం డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు. మరి బ్రేక్ అంటే ఎలా చూస్తారంటే 2 candles మినిమం 15 minutes టైం ఫ్రేమ్ 2 candles అనేవి ఈ లో కింద బ్రేక్ అవ్వాలి. ఓకే, ఈ మినిమం 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది ఈ లో కింద బ్రేక్ అయిపోతే ఆ లో బ్రేక్ చేసి ఇది కూడా బ్రేక్ చేసేస్తే సో మనం ఇంకా లైక్ డౌన్ సైడ్ వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఓకే, సో అయితే లేదు అక్కడ లో బ్రేక్ అవ్వకుండా స్వీప్ బ్రేక్ అయినట్టే సింగిల్ క్యాండిల్తో, ఓకే, లైక్ ఇక్కడ బ్రేక్ అయినట్టే సింగిల్ క్యాండిల్ లో అప్ సైడ్ క్లోజ్ అయిపోతే స్వీప్ అయిపోతే, ఓకే, లేదు ఫస్ట్ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యి
సెకండ్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయితే మాత్రం లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు. ఓకే, సో అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వస్తే ఇక్కడ నుంచి టోటల్ గా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం. సో టార్గెట్ అనేది ఇంకా బుల్లిష్ సైడ్ కి పెట్టుకుందాం. లేదు ఇక్కడ సరిగ్గా బ్రేక్ అవ్వలేదు అంటే సరిగ్గా మంచిగా బ్రేక్ అయిపోయింది అనుకుంటే ఓకే, మినిమం 15 minutes టైం ఫ్రేమ్ 2 candles మంచిగా బ్రేక్ అయిపోతే ఇక్కడ నుంచి టోటల్ గా బేరిష్ సైడ్ ఉంటాం అన్నమాట. సో మీరు ఇక్కడ అనుకోవచ్చు ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ లో ఇది ఉంది కదా, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది అని అనుకున్నారంటే అది లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు కాదు. సో ఆల్రెడీ ఇక్కడ బ్రేక్ అయిపోయింది, ఇక్కడ మనకి చేంజ్ అవుతాయి, పార్షియల్ చేంజ్ అవుతాయి క్యారెక్టర్ వచ్చేస్తుంది అనమాట. సో మార్కెట్ అనేది ఇప్పుడు ఇలా డౌన్ సైడ్ ఫ్లాట్ గా ఓపెన్ డౌన్ సైడ్ ఇలా వస్తుంది కదా, ఒకవేళ ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్కి వెళ్ళినా ఇక్కడ ఏదైనా ఇండ్యూస్మెంట్ లేకపోతే ఇంబ్యాలెన్స్ ఏదైనా ఫ్లేయర్ చేసి మళ్ళీ మార్కెట్ అనేది డౌన్ సైడ్కి వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఆ విధంగా బేరిష్ సైడ్ పెట్టుకుంటాం అన్నమాట. సో ఇక్కడ ఎక్కడైనా మీకు ఎంట్రీస్ దొరికితే దాని తగ్గట్టు ఎంట్రీస్ అనేవి ఇక్కడ వరకు ఇలాగా నెక్స్ట్ ఈ టార్గెట్ ఇక్కడ వరకు ఇలా ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఇంబ్యాలెన్స్ వరకు ఇచ్చారు. ఇది ఇక్కడ ఇంబ్యాలెన్స్ అంటున్నారు ఏంటంటే హైయర్ టైం ఫ్రేమ్స్కి వెళ్తే మీకు తెలుస్తుంది. ఓకే, అది ఇంబ్యాలెన్స్ అనమాట. సో ఆ విధంగా టార్గెట్స్ అనేవి అక్కడ వరకు ట్రైల్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇక్కడ ఈ లో అనేది మంచిగా బ్రేక్ అయితే, అక్కడ లో అనేది మంచిగా బ్రేక్ అవ్వకపోతే ఓకే, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయితే ఇక్కడ నుంచి మనం బుల్లిష్ సైడ్ ఉంటాము. ఓకే, బుల్లిష్ సైడ్ కే ప్లాన్ చేసుకుంటాం. బుల్లిష్ సైడ్ ప్లాన్ చేసుకుంటే టార్గెట్స్ ఎక్కడ వరకు ఉంటే టార్గెట్స్ ఏంటంటే ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఇలా ఉంటుంది. ఓకే, సో నేను బుల్లిష్ సైడ్ అంటున్నాను కదా, మరి ఎంట్రీస్ మరి ఎలా చెప్పాలంటే ఎంట్రీస్ ఏముంది 1 minute టైం ఫ్రేమ్కి వెళ్తారు. 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళి ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది కదా, ఇప్పుడు ఒక లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయ్యి ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది అనుకోండి. ఓకే, సో మార్కెట్ ఇలాగ ఫ్లాట్ గా ఓపెన్ డౌన్ సైడ్ వస్తున్నప్పుడు లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయ్యి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే మార్కెట్ మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఒకవేళ ఇది వస్తే ఈ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. లేదంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ మీకు ఎప్పుడు ఛానల్లో చెప్తుంటాను, ఆ ఎంట్రీ వచ్చినా ప్లాన్ చేస్తాం. లేదంటే మార్కెట్ ఇప్పుడు ఇలా ఫ్లో అవుతుంటుంది అప్సైడ్కి, లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయ్యి అప్సైడ్ ఫ్లో అవుతుంది అనుకుందాం. 1 minute టైం ఫ్రేమ్ లో ఇండ్యూస్మెంట్ ఎంట్రీ ఏదైనా వస్తే తీసుకుంటాం. లేదంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం అప్ సైడ్ కి ఇండ్యూస్మెంట్ లైక్ ఏంటంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏదైనా వస్తే దాని తగ్గట్టు ఏదైనా ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. టార్గెట్స్ అంటారా, ఓకే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయ్యి ఇక్కడ మనకి ఎంట్రీ దొరికింది అనుకోండి, ఇక్కడ ఈ ఏరియాలో మనకి ఎంట్రీ దొరికితే ఫస్ట్ టార్గెట్ ఇది అంటే అక్కడ ఫామ్ అయ్యి చార్ట్ వచ్చి చెప్పొచ్చు. ఇక్కడ ప్రెసెంట్ అయితే చార్ట్ లేదు కాబట్టి నెక్స్ట్ టార్గెట్ తెలుస్తుంది. లైక్ నెక్స్ట్ టార్గెట్ అయితే లైక్ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ వరకు లైక్ ఈ హై కూడా బ్రేక్అవుట్ అయిపోతుంది, బికాస్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయితే ఈ హై కూడా బ్రేక్అవుట్ అయిపోతుంది. సో తర్వాత ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ వరకు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడికి ఇంబ్యాలెన్స్ ఉంది కదా, ఈ ఇంబ్యాలెన్స్ ఆర్డర్ ఫ్లో ఉన్నది కాబట్టి ఆర్డర్ ఫ్లో వరకు ఓకే దగ్గరికి వచ్చేస్తుంది. సో ఆర్డర్ ఫ్లో దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి ఏదైనా సరే ఇక్కడ వరకు టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే రైట్. సో నెక్స్ట్ వస్తే నెక్స్ట్ అంటే లైక్ మాట్లాడేసుకున్నాం కదా. లేదు అదేం కాకుండా మార్కెట్ అనేది లైక్ ఇప్పుడు మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యో లేదంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యో ఓకే, ఇక్కడి హై ఫస్ట్ క్యాండిల్ స్వీప్ ఆఫ్ చేసేసి ఫస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ స్వీప్ ఆఫ్ చేసేసి డౌన్ సైడ్ క్లోజ్ అయింది అనుకోండి. అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ ఒక లైక్ ఇది ఉన్నదని. ఓకే, సో లైక్ ఓకే ఇక్కడ ఒక అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో కూడా ఉన్నదన్నమాట. ఓకే, అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో టచ్ చేసి మార్కెట్ అనేది ఓకే ఫస్ట్ 15 minutes క్యాండిల్ అనేది ఓకే ఫస్ట్ 15 minutes క్యాండిల్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయినా లేదంటే ఓకే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళి అక్కడ టచ్ చేసి స్వీప్ ఆఫ్ అయితే ఒకవేళ ఈ హై ఉండొచ్చు అంటే ఈ హై ఇది స్వీప్ ఆఫ్ అయ్యి అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది అంటే ఫ్లాట్గా ఓపెన్ అప్ సైడ్కి వెళ్ళింది అనుకోండి, 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం చూడాలి. లేదు గ్యాప్ అప్ అయిపోయి డౌన్ సైడ్కి ఇలా వస్తున్నప్పుడు అప్పుడు 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది ఎలా చూస్తారంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ అయిపోయింది కదా. ఓకే, ఈ లో అనేది బ్రేక్ అవ్వాలన్నమాట. ఈ లో అనేది బ్రేక్ అవ్వాలి, అప్పుడు మనకి అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు అక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వస్తుంది అనమాట. సో ఆ స్వీప్ కూడా మనం ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ఆ స్వీప్ కూడా పాసిబిలిటీ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట మనకి ఆ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే. సో లేదు అదేం లేకుండా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మంచిగా రన్ అయిపోతుంది అనుకుంటే, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మంచిగా రన్ అవుతుంది అనుకుంటే నేను ఎక్కడ చూస్తున్నానంటే 51,000 ఏరియా దగ్గర నుంచే మళ్ళీ మార్కెట్ని రివర్సల్ చూస్తున్నాను అనమాట. 51,000 ఏరియా దగ్గర నుంచి మార్కెట్ని మళ్ళీ రివర్సల్ చూడొచ్చు. సో అంటే 51,000 ఏరియా దగ్గర నుంచి ఎందుకంటే లైక్ మార్కెట్ అనేది అప్సైడ్కి ఇలా ర్యాలీ అవుతూ వెళ్తుంది అనుకున్నాం. ఓకే, ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్, ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ స్వీప్ చేసి లైక్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఇక్కడ నుంచి కొద్దిగా బేరిష్నెస్ చూడొచ్చు అనమాట. ఓకే, సో రైట్. సో అది మాట టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు ఏదైనా పాయింటర్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దాని ఓకే సారీ ఇంకొకటి ఉండిపోయింది. లైక్ ఇక్కడ చూసుకుంటే
గ్యాప్ డౌన్ సినారియో మాట్లాడడం మానేసాను. గ్యాప్ డౌన్ సినారియో లైక్ ఇప్పుడు ఏంటంటే గ్యాప్ డౌన్ ఇక్కడైతే ఓకేనా, గ్యాప్ డౌన్ ఇక్కడైతే ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్కి ఇలాగా లైక్ ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్ అంటే ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయ్యి ఈ హైని ఇలా బ్రేక్ చేసేస్తే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసేసినట్టు. ఏం లేదు ఇందాక స్టోరీ. ఓకే, గ్యాప్ డౌన్ లేదు, గ్యాప్ డౌన్ అయిపోయి రన్ అయిపోయింది అనుకుందాం. గ్యాప్ డౌన్ అయిపోయి రన్ అయిపోతే ఇంక బేరిష్ మనకి పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చేసినట్టు అనమాట. ఓకే, సో అది మాట గ్యాప్ డౌన్ సినారియో కూడా చెప్పేశాను. రైట్, సో మీకు ఏదైనా పాయింటర్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్స్ మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి చెప్పాను కదా, ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే April 1 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.